కనుగొల్టేని శ్రీరాముని నెడు 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 కనుగొల్టేని. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కృతి బిలహరి రాగంలో త్యాగరాజస్వామి వారు చేసిన కృతి అన్నమాట. చాలా చక్కగా పాడి వినిపించారు మనకి పావని. ఆ అమ్మాయికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు యోగ వాసిష్టంలో మనం ఏం చెప్పుకోబోతున్నాం. మనం నిన్న వశిష్ఠుల వారు సింహావలోకనం చేసి మనకి చూపించారు కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, ఈ పరమాణు సిద్ధాంతాన్ని గురించి కూడాను మనకి తెలియజేశారు. అంటే జడ పదార్థాల్లో కూడా ఉన్న పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంటాక్ట్లో ఉండడానికి కారణం కూడాను వాటిలో ఉన్న చైతన్యమే అంటూ ప్రూవ్ చేశారు. అదే మనకి చాందోగ్యోపనిషత్తుల్లో కూడా చెప్పారు అన్నది కూడాను ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు వశిష్ఠుల వారు రాముడితోటి చెప్తున్నారు ఏమని, రామ, ముక్తి శాస్త్రాన్ని యుక్తుల మీద ఆధారపడి నిర్మించాను నేను. అందుచేత పురుషాకృతమైనా సరే ఈ శాస్త్రాన్ని, అంటే పురుష ప్రయత్నం చేస్తున్నా సరే ఈ శాస్త్రాన్ని ప్రమాణంగా మనం స్వీకరించాల్సిందే అని చెప్పారు. అపి పౌరుషమదేయం శాస్త్రం చేద్యుక్తి బోధకం అన్నారు. యుక్తులను బోధించే శాస్త్రం యుక్తియుక్తంగా ఉన్న శాస్త్రము మానవులు రచించిందైనా సరే ప్రమాణమే అవుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, అపౌరుషేయమైన వేదాన్ని ప్రమాణంగా స్వీకరించాలి కానీ మానవ ప్రోక్తమైన దాన్ని ప్రమాణంగా ఎందుకు స్వీకరించాలి అని నీకు సందేహం కలుగుతుంది. కాబట్టి ముందుగానే నేను చెప్తున్నాను, వేదోక్తమైన విషయాన్ని నేను యుక్తులతోనూ దృష్టాంతాలతోనూ జోడించి మనసుకు నచ్చేలాగా నీకు ఉపదేశం చేయబోతున్నాను. అందుకే ఈ శాస్త్రం ప్రమాణం అవుతుంది. యుక్తియుక్తమైన మాట పసిపిల్లవాడు చెప్పినా కూడా విని తీరాల్సిందే. యుక్తియుక్తం కానటువంటి మాట బ్రహ్మదేవుడు చెప్పినా కూడాను లెక్క చేయక్కర్లేదు. యుక్తియుక్తమైన మాట అంటే లాజికల్గా రీజనబుల్గా ఉన్న మాట చెప్తుంటే వద్దనేవాడు ఎలాంటి వాడంటే, గంగ నీళ్ళిచ్చి తాగరా బాబు అంటే నాకొద్దు, ఇది మా తాతగారు తవ్వించిన బావి, ఉప్పగా ఉన్నా సరే ఈ నీళ్ళే తాగుతాను అనేవాడు ఎటువంటి వాడో అలాంటి వాడు అనేసారు ఆయన. ఇప్పుడు నేను నీకు చెప్పబోయే ఉపదేశం నువ్వు ముందు వినాలి రామ, తర్వాత మననం చేసుకోవాలి. దీనివల్ల ఆత్మజ్ఞానం కలిగేలోపు ముందు సభారంజకంగా మాట్లాడే నేర్పు వస్తుంది నీకు. దీనికంటే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇతరులు గంభీరమైన విషయాలు చెప్పినప్పుడు మరింత సులువుగా అర్థం చేసుకోగల శక్తి వచ్చేస్తుంది. ఆ తర్వాత నీకంటే పెద్ద పండితులతోటి స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత లోభ మోహాది దోషాలన్నీ వెళ్ళిపోతాయి. అనుభవ జ్ఞానం మిగిలిపోతుంది. తత్వశాస్త్ర అధ్యయనం చేసేవారు కూడా ఈ సంసారంలో జన్మ మొదలా కర్మ మొదలా దైవం ప్రధానమా పౌరుషం ప్రధానమా అని ఇలాంటి సంశయాలన్నీ పెట్టుకుని వాటి గురించి ఆలోచిస్తుంటారు. అవన్నీ కూడా మోక్ష సంహితల వల్ల నశిస్తాయి అన్నారు. నేను ఉపదేశించే ఈ మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేసే వాడి యొక్క బుద్ధి సత్శాస్త్రాలకు సత్పురుషులకి సమ్మతమైన విషయాల మీద మాత్రమే రమిస్తుంది. అందువల్ల వాటికి అసంగ అద్వితీయ పరమాత్మ సాక్షాత్కారం లభించి తీరుతుంది. వెనుకటి సర్గలో ప్రతి పరమాణువులోనూ చైతన్యం ఉందని ఒకానొక శ్లోకానికి నవీన విజ్ఞాన శాస్త్రం పరంగా మనం అర్థం చెప్పుకోవడం జరిగింది కదా. ఇక్కడ అలాంటి అర్థం కల శ్లోకాలు ఇంకా 2 ఉన్నాయి మనకి. జగతం కోటి లక్షేషు యావంతః పరమాణవః తేషామేకైకేషోऽन्तస్తాన్ స్వర్గాన్ పశ్యతి అసంగతీః పరమాణో పరమాణో సర్వవర్గ నిరర్గళాః అని మనకి 18వ సర్గలో 27, 28 శ్లోకాల్లో చెప్పారు. వీటిలో మొదటి శ్లోకం మనకి ఏం చెప్తుందంటే, 1,00,000 కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. వాటిలో అంతకు మించిన 3 లక్షల కోట్ల పరమాణువులు ఉన్నాయి.
వాటిలో ప్రతి ఒక్క అణువు లోపల లక్షల కోట్ల కొద్ది సృష్టిలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను నేను ఉపదేశించే మోక్షశాస్త్రం విన్నవాడు అలాంటి సృష్టిలన్నింటినీ అసంగ బుద్ధితోటి దర్శించగలుగుతాడు. అంటే వాటి మీద ఏ రకమైన మమకారాలు ఏమీ సంఘం ఏమి పెంచుకోకుండా ఆసక్తి లేకుండా దర్శించగలుగుతాడు అని 27వ శ్లోకం చెప్తోంది. వెనుకటి సర్గలోని శ్లోకానికి మనం అర్థం చెప్పుకుంటే ప్రతి అణువు యొక్క గర్భంలోనూ చైతన్యం ఉందని, ఆ చైతన్యమే సృష్టి మొత్తానికి అధిష్టానమని మనకి ఇక్కడ సైన్స్ పరంగా కూడా వివరించుకోవడం జరిగింది. అలాగే ఈ 27వ శ్లోకంలో ఈ అర్థాన్ని మరింత సూటిగా వాల్మీకి మహర్షి మనకి అందించారు. అందిస్తూ అసంగ దీహి అన్నారు. అంటే ఇక్కడ మరో విషయాన్ని కూడా చేర్చారు. ఈ రకంగా చైతన్యతత్వాన్ని గ్రహించిన వాడికి నిస్సంగత్వం వస్తుంది అని ఆయన చెప్తున్నారు. 29వ శ్లోకంలో మనకి పరమాణో సర్వవర్గ నిరర్గళాహ అన్నారు కదా. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నిస్సంగ బుద్ధి గలవాడు సృష్టి స్థితి లయల్ని ఏ విధంగా దర్శిస్తాడో ఇక్కడ ఆయన మనకి వివరిస్తున్నారు. అంటే సముద్రంలోని అలలు అడ్డు ఆపు లేకుండా ఎలాగైతే లేస్తూ పడుతూ మళ్ళీ లేస్తూ పడుతూ ఉంటాయో అలాగే ప్రతి అణువులో కూడాను అడ్డు ఆపు లేకుండా సృష్టి స్థితి లయలు లేస్తూ పడుతూ మళ్ళీ లేస్తూ పడుతూ ఉండడాన్ని వాడు దర్శిస్తూ ఉంటాడు అన్నారు మహర్షి అంటూ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఏమని చెప్తున్నారు? ఈ మోక్షశాస్త్రాన్ని విన్నవాడికి రహస్యాలు చాలా తెలుస్తాయి. అయినా కూడా వాడు సాధారణ మానవుల్లానే ఉంటాడు. రామ ఇలా వర్ణించి చెప్పేసరికల్లా ఆ బ్రహ్మ విద్య ఎంతో కష్టమైందేమోనని కొందరు అనుకుంటారు. కానీ అది చాలా పొరపాటు. ఇది ఒక రసమైన కావ్యం. దీనిలో దృష్టాంతాలు దీపాల్లాగా ప్రకాశిస్తుంటాయి. కాస్త భాషాజ్ఞానం ఉంటే చాలయ్యా, సులువుగా అర్థమైపోతుంది. దీన్ని బాగా అభ్యసిస్తే మోక్షం కోసం ఇంకా వేరే తపస్సులు ధ్యానాలు జపాలు ఏమీ అక్కర్లేదు. ఇందాకటి నుంచి పురుష ప్రయత్నం చేయాలన్నారు కదా అంటావేమో. ఆ ప్రయత్నం అంతా రాగద్వేషాది దోషాలను పోగొట్టేందుకు మాత్రమే. అవి పోయాక ఈ శాస్త్రం వినడం, దానివల్ల మోక్షం పొందడం అనేవి అత్యంత సులభమైన విషయాలు. దీనికన్నా చిగురాకులో సూది గుచ్చడమే కష్టం, అంత ఈజీ ఇది అంటున్నారు ఆయన. ఇలా చెప్పేసరికల్లా రాగద్వేషాలను పూర్తిగా తొలగిపోయిన తర్వాత ఈ శాస్త్రాలను వినాలని మరొక భ్రమ పెట్టుకుంటావేమో. అలా ఏమీ కాదు. సదాచారానికి శాస్త్రానికి విరోధం లేకుండా యథాశక్తిగా భోగాలను అనుభవిస్తూనే దేశకాలాలను బట్టి సత్సంగము సదాచారము మొదలైనవి ఆచరిస్తూ ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే జ్ఞానబోధ లభిస్తుంది అంటూ చెప్తూ ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంకా ఇలాంటి దృష్టాంతాలతోటి ఎలాంటి పరిభాషలో ఎటువంటి విధానంలో విషయ ప్రతిపాదన చేయబోతున్నామో వాటిని కూడా నీకు కొంచెం ముందే సినాప్సిస్ లాగా చెప్తాను అంటూ తేలిక భాషలో వివరిస్తున్నారు. దృష్టాంతము అంటే మామూలు భాషలో పోలిక, వివరంగా చెప్పాలి అంటే ఫలం. ఫలం అంటే చెప్పదలుచుకున్న విషయం, దృష్టము అంటే తెలియబడే విషయం. దేన్ని చెబితే చెప్పదలుచుకున్న విషయం తెలియబడుతుందో అలాంటి విషయం పేరు దృష్టాంతము. ఎలా అయితే వ్యాపారం చేసుకునే మిత్రుడికి ఒకడికి అంగట్లో కూర్చుని నిద్రపోయే అలవాటు ఉంది. అది తప్పు, ప్రమాదకరం అని మనం చెప్పదలుచుకున్నాం. అప్పుడు వాటితోటి చిటారు కొమ్మన కూర్చుని కునికిపాట్లు పడడం ఎటువంటిదో దుకాణంలో కూర్చుని నిద్రపోవడం కూడా అటువంటిదే అని చెప్పాం. ఇక్కడ చిటారు కొమ్మకి దుకాణానికి ఏ మాత్రం పోలికుందా? లేదు. అయినా చెట్టు మీద నిద్ర ప్రమాదకరమే, అలాగే దుకాణంలో కూడా నిద్ర ప్రమాదకరమే అనే పోలిక ఉండడం వల్ల చిటారు కొమ్మ మీద కూర్చుని నిద్రపోవడం అనే ప్రస్తావన రాగానే అంగళ్ళలో నిద్రపోవడం ప్రమాదకరమైన విషయాన్ని మిత్రుడికి స్పష్టంగా బోధపడుతుందన్నమాట. మనం చేయదలుచుకున్న బోధకు ఫలం ఇదే. ఫలమన్నా అంతమన్నా ఒకటే అని చెప్పుకున్నాం. చిటారు కొమ్మ మీద నిద్ర అనే ప్రసంగం వల్ల అంతం మనకి దృష్టమైంది. అంటే మనం చెప్పదలుచుకున్న బోధ వాడికి తెలిసింది అని అర్థం. చెట్టు మీద నిద్ర అనే దృష్టాంతం, ఆ దృష్టాంతం వల్ల మనం వాడికి చేయదలుచుకున్న బోధ ఏమిటది? దుకాణంలో పడుకోకూడదు అన్నది. ఈ అసలు విషయం పేరు దార్ష్టాంతికం అన్నమాట.
నీ మొహం చంద్రుల్లా ఉంది అన్నా అనుకో, ఇక్కడ చంద్రుడు ఉపమానం, ముఖం ఉపమేయం. దేని గురించి వర్ణిస్తామో అది ఉపమేయం, దృష్టాంతం ఉపమానం వంటిది, దార్ష్టాంతికం ఉపమేయం వంటిది. ఉపమానానికి ఉపమేయానికి కొన్ని సమాన గుణాలు ఉంటాయి, కానీ అవి 100కి 100 పాళ్ళు సమానత్వం ఉండవు. నీ ముఖం చంద్రుడిలాగా ఉంది అన్న చోట చంద్రుడు ఎలాగైతే ఆహ్లాదకరంగా ఉంటాడో నీ ముఖం కూడా అలా ఆహ్లాదకరంగా ఉంది అని చెప్పడమే, అంతేగాని ముఖం కంచంలాగా గుండ్రంగా ఉందని అభిప్రాయం కాదు. కనుక పోలికను ఏ దృష్టితోటి చెప్పామో మనం గమనించుకు తీరాలన్నమాట. ఇలా అన్నాం కదా అని ఏదో ఒక అపప్రధాన గుణాన్ని ఆధారంగా చేసుకుని అడ్డదిడ్డంగా ఉపమానాలు చెప్పుకోకూడదు మనం. అందుకే శాస్త్రజ్ఞ దృష్టాంతాల్లో అసిద్ధి, విరోధం అనే ప్రధాన దోషాలని చెప్తుంటారు. అసిద్ధి అంటే అసలు దృష్టాంతమే దొరక్కపోవడం. ఎలాగంటే గోడలు లేకుండానే ఇల్లు కట్టవచ్చు, ఆకాశ భవనంలాగా అని ఒక ఆయన అన్నాడు అనుకోండి. ఇక్కడ ఆకాశ భవనం అన్నది కవితా కల్పనే తప్పితే ఆకాశం అనే భవనం ఎక్కడైనా లేదు కదా. కనుక గోడలు లేని ఇంటికి ఇక్కడ దృష్టాంతం దొరకనే దొరకదు. ఇది దృష్టాంత అసిద్ధి. ఇకపోతే దృష్టాంతం అసిద్ధమైతే అతడు చేసిన ప్రతిపాదన తప్పనమాట. గోడలు లేని ఇల్లు అనేది తప్పే కదా. దృష్టాంతంలో విరోధం ఎలా ఉంటుందంటే, నిప్పు మంచు ముక్కలా ఉంది అన్నాడు అనుకోండి. అదేమిటయ్యా అలా చెప్తావు అంటే, దాన్ని పట్టుకోవడం కష్టమేనండి, దీన్ని పట్టుకోవడం కూడా కష్టమే. అంటే నిప్పును పట్టుకోవడం కూడా కష్టమే, మంచు ముక్కను కూడా పట్టుకుని ఉండడం కష్టమే. ఇది సరైన మాట కాదని చిన్నపిల్లవాడైనా చెప్తాడు కదా. ఇలా పరస్పర విరుద్ధ వస్తువులకి పోలిక చెప్తే అది దృష్టాంత విరోధం లేక విరుద్ధ దృష్టాంతం. దృష్టాంత విరోధం వస్తే చేసిన ప్రతిపాదన వీగిపోతుంది, అంటే అది పలచబడిపోతుంది. కనుక విషయ ప్రతిపాదన చేసేటప్పుడు ఉపయోగించే దృష్టాంతాల్లో ఎలాంటి దోషాలు లేకుండా మనం చూసుకోవాలి. ఇక తత్వశాస్త్రంలో యోగ్యమైన దృష్టాంతాలు ఎలా ఉంటాయంటే, ఉపమేయము కారణమైతే నువ్వు చెప్పే ఉపమానం కూడా కారణరూపంగానే ఉండాలి, లేదా నీ ఉపమేయం కార్యమైతే నీ ఉపమానం కూడా కార్యంగానే ఉండాలి. ఎలాగంటే శాస్త్రాధ్యయనం వల్ల తెలియని విషయాలు మనకు తెలుస్తుంటాయి. దీపం వల్ల ఇంట్లో వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి అన్నారనుకోండి. ఇక్కడ దీపం వల్ల ఇంట్లో వస్తువులు కనిపిస్తాయి అనేది దృష్టాంతం, శాస్త్రాధ్యయనం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయన్నది దార్ష్టాంతికం. వీటిలో దీపము శాస్త్రము అనేవి ఉపమాన ఉపమేయాలు. ఇవి రెండూ కూడా కారణ రూపంలో ఉన్న ఉపమాన ఉపమేయాలు. వస్తువు ప్రకాశానికి కారణం దీపం, జ్ఞానప్రాప్తికి కారణం దీపం. అంటే కారణాన్ని ఈ రెండు సూచిస్తున్నాయి ఇక్కడ. వీటిలో కారణాలైనటువంటి దీపానికి శాస్త్రానికి మనకి పోలిక కనబడింది. అలాగే కారణాల వల్ల జన్మించే కార్యాలు ఏది? వస్తు ప్రకాశము, జ్ఞానసిద్ధి. ఈ రెండు కూడా కార్యాలు కదా, మనకి జరిగాయి కదా. అంటే దీపం పెట్టడం మూలంగా వస్తువు కనబడింది, శాస్త్రం వల్ల మనకి జ్ఞానం పెరిగింది, జ్ఞానం సిద్ధించింది. ఈ రెండు కూడా మనకి ఉపమేయాన్ని చెప్పాయనమాట. ఇలా ఉంటే ఆ దృష్టాంతం మంచి దృష్టాంతం అవుతుంది. దీనికి విరుద్ధంగా ఉంటే అది తగినది కాదనమాట. రామ, తత్వశాస్త్రంలో పెద్ద చిక్కుందయ్యా. ప్రపంచంలో ఏ దృష్టాంతాలు కూడా ఆత్మతత్వాన్ని సరిగ్గా బోధించలేవు. ఎందుకంటే ప్రపంచంలో కనిపించే వస్తువులు, వాటి ఆధారంగా చేసుకుని చెప్పే దృష్టాంతాలు ఇవన్నీ కూడా అవాస్తవాలు. అవన్నీ కూడా పరబ్రహ్మకు కార్యరూపాలు. ఆ పరమాత్మ ఏమో పరమార్థ సత్యం, పైగా అది ఎప్పుడూ కారణరూపమే, కానీ దేనికి అది కార్యం కాదు. ఇప్పుడు చూడు, వాస్తవమైన పరబ్రహ్మకు అసత్యాలైన వస్తువులతోటి దృష్టాంతం చెప్పడం కుదరదు కదా. అలాగే ఎల్లప్పుడూ కారణరూపంగా ఉండే పరబ్రహ్మకు ఎల్లప్పుడూ కార్యరూపంగా ఉండే ప్రాపంచిక వస్తువులతో దృష్టాంతం చెప్పడమూ కుదరదు. అంటే దానికి ఎగ్జాంపుల్ చూపించలేం మనం. ఈ దృష్టాంతం కుదరకపోతే ఇక బ్రహ్మను గురించి చెప్పేదెలా? ఇది మన ప్రశ్న. అందుకే మనం దీనికి ఒక సిద్ధాంతాన్ని స్వీకరించాం అన్నట్టు. ఆ సిద్ధాంతం సాపేక్ష సిద్ధాంతం అన్నారు. ఈ సాపేక్షిక సిద్ధాంతానికి మనకి చూపించిన ఉదాహరణలు ఏంటి అన్నది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక చక్కటి
రాములు వారి కీర్తనను వింటూ మా కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. అంతవరకు సెలవు.